నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా, ఎలాంటి సంబంధమైనా, స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మనం ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అమ్మ చెప్పండి, వివాహం జరగాలంటే ఏ దేవుణ్ణి పూజించాలంటారు? వివాహం తొందరగా జరగాలంటే విఘ్నాలు లేకుండా గణపతిని, అదేవిధంగా దత్తాత్రేయుని పూజిస్తే అమ్మ గురుబలం బాగుండి ఓం రామ్ దత్తాత్రేయాయ నమః అనేది 108 సార్లు రోజు చేసుకుంటే గురుబలం బాగుండి తప్పనిసరిగా వివాహాలు తొందరగా అవ్వడానికి కారకత్వం అవుతుంది. అందువల్ల జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా దత్తాత్రేయుని పూజించమని చెప్తూ ఉంటాం. ఇంకా మంచి ప్రొఫైల్స్ తెచ్చారనుకుంటున్నాను. అవునమ్మా, చూద్దామంటావా? చూద్దాం. ఓకే. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 180Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, ఎంసీఏ చేసి హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీఏ, హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది, 80,000 జీతం వస్తుంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 120Kలో ఉన్నాడు ఈ పాప. 5 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్లో. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, 9 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ కూడా చేసింది పిల్ల, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి కాపు క్యాస్ట్ 34 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళు కులాంతర వివాహం కూడా చూస్తారు. అందువల్ల కాపు అనే కాదు, వేరే వర్ణం వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. చూస్తున్నారు కదండి, మీరు కూడా వధువులకు సంబంధించి సంబంధాల గురించి లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో నేరుగా మాట్లాడవచ్చు. అలాగే మరి మీ యొక్క డీటెయిల్స్ని పంపించాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మ చెప్పండి, కొంతమందికి పెళ్ళిళ్ళు అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది, కొంతమందికి ఏమో ఎన్ని సంబంధాలు తెచ్చినా కూడా తొందరగా కుదరదు. దీనికి కారణం ఏమై ఉంది అనుకోవచ్చు? అంటే ఒక్కొక్కళ్ళకి ఏమిటంటే సంబంధాలు చూడటం మొదలుపెట్టగానే వెంటనే పెళ్లి కుదురుతుంది, పెళ్ళి అయిపోతుంది, అన్నీ స్పీడ్గా అయిపోతుంటాయి. అంటే వాళ్ళకి జాతకరీత్యా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండడం వల్ల కూడా చకచకా అయిపోతుంది. అన్ని పనులు కూడా ఉద్యోగానికి పెట్టుకోగానే ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అనుకోగానే పెళ్ళి అవుతుంది, పిల్లలు అనుకోగానే పిల్లలు పుడతారు, ఆ విధంగా అన్నీ కలిసి వచ్చేస్తాయి. కొంతమందికి ఏంటంటే పాపం లేట్ అయిపోతూ ఉంటుంది, అన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి. ఏంటంటే కొంతకాలం ఏమో వీళ్ళు ప్యాకేజ్ బాగాలేదు, నేను మంచి ప్యాకేజ్ నా కాళ్ళ మీద నుంచోవాలి, నుంచున్నాక పెళ్లి చేసుకుంటానని వాళ్ళే పెళ్ళి కూడా వాయిదా వేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకంటే పెద్దవాళ్ళకి తొందరగా పెళ్ళి కాకపోతే కూడా వీళ్ళకి పెళ్ళి లేట్ అవుతూ ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా వాళ్ళకి కొంచెం వివాహం లేట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా జాతకరీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పెళ్ళి లేట్ అవుతూ ఉంటుంది. శని భగవానుడు 1వ ఇంట్లో ఉన్నా, 2వ ఇంట్లో ఉన్నా, 7th హౌస్లో ఉన్నా, అష్టమ శని ఉన్నా తప్పనిసరిగా వివాహం లేట్ అవుతుంది. ఓకే, ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గానమ్మా, అమ్మాయిలవే చెప్తున్నాను మళ్ళీని. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, యూఎస్లో ఉంది, 150K వస్తుంది పిల్లకి,
వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు యుఎస్లో ఉన్న అబ్బాయి కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఈఎంఐ 16 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే శాఖ పట్టింపు లేదు. ఎవరైనా సరే మాకు సంప్రదించవచ్చు. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు ఎంహెచ్ఎస్ యుఎస్లో 150Kలో ఉంది పాప. వెల్ సెటిల్డ్ ఈఎంఐకి యుఎస్ మ్యాచెస్ కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి వెలమా క్యాస్ట్లో. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంహెచ్ఎస్ యుఎస్లో 140Kలో ఉంది ఎంఐ. H1B కూడా ఉంది. 20 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో 120Kలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా లైవ్లో నేరుగా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మరి వివాహాలకు సంబంధించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే వధూవరుల కోసం మీ యొక్క డీటెయిల్స్ పంపించాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి మీరు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ చెప్పండి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, మరి మ్యారేజెస్ అవ్వాలంటే కంపల్సరీగా దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలా? అంటే ఇప్పుడు మ్యారేజెస్ ఒకవేళ లేట్ అవుతున్నాయి అంటే దేవుడే దాన్ని ఏమైనా లేట్ చేస్తున్నారని అట్లా మనం భావించాలి? దేవుడేమీ లేట్ చేయడమ్మా. దేవుడేమీ ఆయన న్యూట్రల్గానే ఉంటాడు. మన మనుషులమే మన యొక్క కోరికల ప్రకారము వాళ్ళు ఇంత హైట్ ఉండవలను నేను చేసుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుకుంటూ ఉంటారు. ఆ హైట్ దొరకకపోతే ఇంకా 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 పెట్టండి ప్రొఫైల్స్, నాట్ ఇంట్రెస్ట్ అని పెడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఇంకా పంపిస్తూనే ఉంటాం. ఆఖరికి వాళ్ళకి నచ్చే అమ్మాయి దొరుకుతలేక 30 దాటిపోతాయి. అందువల్ల స్వయంకృతాపరాధం అవుతుంది కదా, అందులో భగవంతుడి ప్రయత్నం ఏముంది? అందువల్ల మనము ఎప్పుడు కూడా ఒక రకంగా అంటే ఇంత మనం హైట్ ఉన్నాం కాబట్టి ఈ హైట్ అయితే ఓకే, అలా కాంప్రమైజ్ అవ్వాలి. కొన్ని అన్నీ బాగుంటాయి, కొంచెం హైట్ ఒక అంగుళం అటు ఇటు అవుతుంది, దాన్ని అడ్జస్ట్ అవ్వాలి. అలాగే నాకు ఇంత ప్యాకేజ్ వస్తుంది కాబట్టి నన్ను చేసుకోబోయేవాడు నాకు 30 లక్షలు వస్తుంది, 35 లక్షల అబ్బాయి కావాలను అంటే ఆయనకి 30 ఏళ్ళు దాటిపోతాయి, 35 ఏళ్ళు ఎన్నో వచ్చేస్తాయి. మనకేమో 25 ఏళ్ళకే 30 లక్షలు వచ్చేసింది, 28 ఏళ్ళకే వచ్చేసాయి అనుకోండి, ఆ అబ్బాయి అంత ఏజ్ కాదండి 2 ఏళ్ళ తేడా అంటారు. మరి అలాంటప్పుడు మరి ప్యాకేజీలు తేడా వస్తున్నాయి కదా, అలా లేట్ అయిపోతూ ఉంటుంది. అలాగ వాళ్ళ కోరికలను అరికట్టుకుంటే పెళ్ళిళ్ళు గమ్మునైపోతాయి. ఓకే, ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు యుఎస్లో ఉన్నాడు ఈ అబ్బాయి. 140K ఉంది ఈ అబ్బాయికి జీతం. అదేవిధంగా 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఈఎంఐ కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 5'3" హైటు బీటెక్ MBA చేసింది పాప. 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు బీటెక్ MS చేశాడు అబ్బాయి. యుఎస్లో 120Kలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు చార్టర్ అకౌంటెంట్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ MS యుఎస్లో 120Kలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు బీటెక్ 45 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. అందువల్ల ఎవరైనా సరే పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకే, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా లైవ్లో నేరుగా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే వివాహ సంబంధాల నిమిత్తము మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? మంచి ప్రశ్న అమ్మ. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తార్నాక ఉడా కాంప్లెక్స్. ఇది అప్పుడే కాస్త ఇంచుమించు 15-16 ఏళ్ళగా అక్కడే ఉంటున్నాము. కాస్త ఇంచుమించు మొదలుపెట్టిన దగ్గర నుంచి. తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటి ఇది పిల్లర్ నెంబర్ 1022 ఆపోజిట్ గేట్ అనమాట. అంటే ఇప్పుడు మెట్రో పిల్లర్ నెంబర్. అదేవిధంగా షాప్ నెంబర్ 48
హెచ్ఎండిఏ కాంప్లెక్స్ పక్కన బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. తదుపరి ముఖ్యంగా షిరిడి సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్ నగరు ఆ యొక్క బాబా గారికి ఎదురుండా ఉన్నటువంటి కాంప్లెక్స్లో కిందనే ఉంది. అది కూడా వాకబుల్లే కిందనే ఉంటుంది కాబట్టి మెట్లు కూడా ఉండదు. అందువల్ల 2 బ్రాంచెస్ కూడా హైదరాబాద్లో అవైలబిలిటీ ఉంది. ఆ 2 బ్రాంచెస్సే రన్ చేస్తున్నామమ్మా, అంతే. ఓకే, ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, అందరూ అమ్మాయిల గురించి చెప్తున్నాను వేళ స్పెషల్గా. 5'2" హైటు, బీటెక్, 50 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. 27 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 5'4" హైటు, 130 కిలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, యూఎస్లో ఉంది, H1B ఉంది, 140 K వస్తుంది, వెల్ సెటిల్డ్. అందరూ కూడా కోటీశ్వర్లేనండి, ఆ విషయంలో మనం డౌట్ పడక్కర్లేదు, గమనించండి. రెడ్డి క్యాస్ట్ 130 K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్, పిహెచ్డి కూడా చేసింది అమ్మాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, యూఎస్లో ఉంది, 120 K వస్తుంది, ఎంఎస్ చేసింది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 35 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, అమ్మాయి హైటే 5'9", 10 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి 6 అడుగుల సంబంధం కోసం చూస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, మీరు కూడా మరి వివాహ సంబంధాల కోసం చూస్తున్నారా? అయితే లైవ్లో నేరుగా భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారితో మాట్లాడాలనుకుంటే మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే వధువుల యొక్క డీటెయిల్స్ మీరు సెండ్ చేయాలనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్ ఉంది, 9866044439 నెంబర్కి సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మాంగళ్య బలం గట్టిగా ఉండాలంటే, ఒకవేళ మాంగళ్య బలం గట్టిగా లేదంటే దానికి ఎలాంటి పరిహారాలు చేయాలి? చాలా ఇది అందరికీ ఉపయుక్తమైన క్వశ్చన్ అమ్మ. ఏంటంటే కుజుడు అష్టమంలో ఉండడం వల్ల, ఈ కుజ దోషాల వల్ల, అంటే అష్టమంలో ఉంటే మాంగళ్య బలం తగ్గుతుంది ఆడపిల్లకి. అందువల్ల కుజుడు ఎక్కడున్నాడు అని ముందు జాతక పరిశీలనలో చూస్తూ ఉంటాం. అంటే లగ్నం నుంచి ఎక్కడున్నాడు, చంద్రుడి నుంచి ఎక్కడున్నాడు, శుక్రుడి నుంచి ఎక్కడున్నాడు, ఆ 3 రకాలుగా చూడటం జరుగుతుంది, ముఖ్యంగా కుజుడి విషయంలో. అందువల్ల ఆ విధంగా ఒక అష్టమం భావం అయిందనుకోండి, అప్పుడు మాంగళ్య బలం తగ్గుతుంది. అందువల్ల ముందు కదలి వివాహం, కుంభ వివాహం అని 2 రకాలుగా, అబ్బాయిలకైతే కదలి వివాహాలు చేపిస్తాం, అమ్మాయికైతే కుంభ వివాహం చేపిస్తాం. చేయించిన తరువాత వివాహం చేయడం చాలా మంచిదన్నమాట. ప్లస్ ఏంటంటే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతోటే పెళ్లి చేస్తారు. అంతేగాని కుజదోషం లేని వాళ్ళతో చేస్తే కనుక వివాహంలో తర్వాత గొడవలు వస్తాయి. ఓకే, ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా. తప్పనిసరిగానమ్మా. అప్పుడు ఇందాక అబ్బాయిలు చెప్పేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అబ్బాయిలు మళ్ళీ అన్ని కులాల వాళ్ళవి చెప్పుకుందాం. నాయుడు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంబీఏ, ఇతను 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 21 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, అబ్బాయి, ఎంఎస్ చేశాడు, ఈయన యూకేలో ఉన్నాడు, అక్కడ గవర్నమెంట్ డాక్టరు. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నా కూడా వీళ్ళు చేసుకుంటారట, అందువల్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్సీ చేసి బిజినెస్ చేస్తున్నాడు హైదరాబాద్లో, 30 లక్షల వరకు వస్తుంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎనీ ఓసీ, ఎనీ బీసీ అమ్మాయిలు ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి
వధువు కావాలి హైదరాబాద్లోనే. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు యూఎస్లో ఉన్నాడు, 160K వస్తుంది, ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు ఈయన, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్, కులాంతర వివాహం కూడా చూస్తారు వీళ్ళు. 38 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ MBA, ఇతను యూఎస్లో ఉన్నాడు, 250K వస్తుంది, ఒక 50 కోట్ల ఆస్తి ఉంది. రెండో పెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా వివాహ సంబంధాల కోసం చూస్తున్నారా? అయితే లైవ్లో నేరుగా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి వివాహ సంబంధాల నిమిత్తము మీ యొక్క డీటెయిల్స్ పంపించాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ 9860344439 నెంబర్కి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మ చెప్పండి, వివాహము చేసుకునే వధువు కానివ్వండి, వరుడు కానివ్వండి, వాళ్ళు వివాహానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వివాహానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళకి మనకి బంధుత్వాలు చుట్టరికాలు కుదరవు కదా, పెళ్లి సంబంధం అని అనుకుంటున్నాం, వాళ్ళ గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేసుకోవాలి. పే స్లిప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ అడిగి చూసుకొని, ఒకవేళ మొదటి మ్యారేజ్ అనుకోండి, వాళ్ళ యొక్క కొలీగ్స్ అన్నీ కూడా తెలుసుకొని, వాళ్ళ పరిచయాలు ఎలా ఉన్నాయి అలా అన్నీ చూసుకొని ఎంక్వైరీ చేసుకోవడం ఒక ఉత్తమం. అదే రెండో పెళ్ళి అంటే ముందు వీళ్ళకి ఏదో బ్రేక్ జరిగి ఉంటుంది, వాళ్ళకి జరుగుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అనేది కులంకుషంగా తెలుసుకొని, ఆ తర్వాత ఆ విధంగా మనకి అంటే ఈ అబ్బాయి వల్ల కానీ అమ్మాయి వల్ల కానీ మరలా ఆ పొరపాట్లు జరగకుండా ఉంటాయా లేదా, ఏ కారణం చేత విడిపోయారు, ఇవన్నీ తెలుసుకుని ముందుకు పెడితే వివాహం వైవాహిక జీవితం సక్సెస్ అవుతుందమ్మా. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా చాలా పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, దానికి రీజన్ ఏంటి అనుకోవచ్చు? అంటే ఎంగేజ్మెంట్ అవ్వగానే సగం పెళ్ళి అయిపోయిందని వెడ్డింగ్ షూట్లని, ప్రీ షూట్ అని, నా తలకాయని అవన్నీ చేస్తున్నారు. దానివల్ల చనువులు ఎక్కువైపోతున్నాయి. ఇక మొత్తం విషయాలన్నీ కూడా విశేషాలన్నీ అన్ని విషయాలు చెప్పేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత వీళ్ళు మాట్లాడుకోవడానికి ఏముండదు, అలా మాట్లాడుకుంటున్నారు. అది పెద్దవాళ్ళమైన మాలాంటి వాళ్ళు అంగీకరించలేనటువంటి పరిస్థితి. దానివలన ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది, ఫోటోలు వచ్చేసాయి, వీడియోలు వచ్చేసాయి, అవి మళ్ళీనేమో ఏమిటవి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, అవన్నీ షేర్ చేసేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఒక్కవేళ క్యాన్సిల్ అయితే అమ్మాయి పరిస్థితి ఏంటి, అబ్బాయి పరిస్థితి ఏంటి? తర్వాత వచ్చే సంబంధాలు వాళ్ళు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ అంతా ఇదైపోతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండడం ఎప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడు కూడా చెప్పదగిన సూచన అదే. ఓకే, పెళ్ళి అయ్యే వరకు ఆగండి, ఆ తర్వాత మీ ఇష్టమైన షూట్లు చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా. అంతేగాని దీనివల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయమ్మా. అవి ఎక్కడో క్లిప్పింగ్ చూసి రేపొద్దున వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ. పంపించారనుకోండి, ఎంత మనం చెప్పినప్పటికీ కూడా మనస్సు చివుక్కుమంటుంది కదా. అందువల్ల జీవితానికి ఎప్పుడు కూడా గుప్పెడ మూసే ఉంచాలి, తెరిచేస్తే ఎలా? ఓకే, ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? రెండో పెళ్ళి తర్వాత స్పెషల్గా కొన్ని తీసుకొచ్చాను, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. రెండో పెళ్ళిలో రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 37 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ MS యూఎస్లో ఉంది అమ్మాయి, 150K వస్తుంది, 20 CR ప్రాపర్టీ ఉంది. పిల్లకి రెండో పెళ్ళికి వరుడు కావాలి, యూఎస్ అబ్బాయి అయితే ఓకే. రెండో పెళ్ళి కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'6" హైటు ఎంటెక్ చేసింది అమ్మాయి, హైదరాబాద్లో 20 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్. ఈ అమ్మాయికి రెండో పెళ్ళికి అబ్బాయి కావాలి. రెండో పెళ్ళి గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉంది పాప, గౌడ్స్ క్యాస్ట్ నుంచి రెండో పెళ్ళికి వరుడు కావాలి. కులాంతర వివాహం రెండో పెళ్ళి 38 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు బీటెక్ బెంగళూరులో పనిచేస్తోంది, నెలకి 2 లక్షల జీతం వస్తుంది. ఈ అమ్మాయికి 40 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి రెండో పెళ్ళికి ఏ వర్ణమైనా ఓకే అట, అబ్బాయి కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ రెండో పెళ్ళి 36 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ హైదరాబాద్లోని 11 లక్షల జీతంలో ఉంది పాప, ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది. ఈ అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ రెండో పెళ్ళి 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళికి అబ్బాయిలు అమ్మాయిలు కూడా అన్ని వర్ణాల్లో కూడా ఉన్నారమ్మా.
లేకపోవడం అంటూ ఏం లేదు. మనం ఏంటంటే హిందువులైతే చాలు సంబంధాలు చూస్తూ ఉంటాము. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మన దగ్గర ఉండరు. ఆ విషయం ప్రేక్షకులు గమనిస్తే సరిపోతుంది. ఓకే, మరి చూస్తున్నారు కదండి, లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. అలాగే మరి వివాహ సంబంధాల నిమిత్తము మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. అలాగే మరి వివాహ సంబంధాల నిమిత్తం మీ యొక్క డీటెయిల్స్ కనుక పంపించాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మ చెప్పండి, వివాహం పొంతనలు అనేది అబ్బాయి నుంచి అమ్మాయికి చూడాలా, లేదంటే అమ్మాయి నుంచి అబ్బాయికి చూడాలంటారా? అమ్మాయి నుంచి అబ్బాయికి చూడాలి. చాలామంది తెలియని వాళ్ళు అబ్బాయి నుంచి అమ్మాయికి చూసేసుకుంటారు, అమ్మాయి నుంచి అబ్బాయికి చూసేసుకుంటారు. రెండూ చూసేస్తారు, ఒకటి పడుతుంది ఒకటి పడదు. మరి అలాంటప్పుడు వద్దండి, మాకు ఒక అబ్బాయి నుంచి పాయింట్లు రాలేదండి, అమ్మాయి నుంచి వచ్చేసాయండి, ఎలా వస్తాయండి అని అడుగుతూ ఉంటారు. అది అమాయకంగా. అంటే ఏంటంటే కనుక అమ్మాయి నుంచి ఎప్పుడు కూడా వధువు నుంచి వరుడికి చూడాలి. అది బండ గుర్తు పెట్టేసుకుంటే వీళ్ళు ఇంక మళ్ళీ సంశయం ఉండదు. అందువల్ల అమ్మాయి నుంచి అబ్బాయికి చూడాలి, అబ్బాయి నుంచి చూడాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక ఇంటికి కోడలు రావాలి అంటే ఆ కోడలికి ఉండాల్సిన గుణగణ లక్షణాలు ఏంటి? ఒక ఇంటికి కోడలు రావాలి అంటే గుణగణ లక్షణాల కంటే ఇవాళ రేపు ఏం చూస్తున్నారంటే ప్యాకేజీలు చూస్తున్నారు. ఎంత ప్యాకేజ్ వస్తుంది ఏమిటి. ఇదివరకు కుటుంబాలు చూసేవారు. గుణగణాలు కుటుంబ పెద్దల నుంచి పిల్లలకు వచ్చేవి. తల్లిదండ్రులు ఎట్లున్నారు, వాళ్ళ తాత ముత్తాతలు ఏమిటి, వాళ్ళకి పేరున్న కుటుంబమేనా, నలుగురున్న వాళ్ళేనా అని చూసేవాళ్ళు. ఇప్పుడు కాలంలో అంతా కూడా న్యూక్లియర్ కుటుంబాలు అయిపోయాయి, చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. దానివల్ల ఏంటంటే కనుక అమ్మా నాన్న ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే గొప్ప. ఇద్దరు పిల్లలైతే ఒక్కళ్ళే ఉంటున్నారు సాధారణంగా కూడా. అందువల్ల ఏంటంటే కనుక అమ్మాయికి అబ్బాయికి సరిపడేటటువంటి మనస్తత్వం ఉందా లేదా, పేషెన్స్. ఒక అబ్బాయి కొంచెం స్పీడ్ ఉన్నాడు అనుకోండి, అమ్మాయి కొంచెం ఓపికవంతురాలా కాదా. ఆ తదుపరి ఏంటంటే కనుక పనులు అవి వచ్చా లేదా అన్నది కూడా అడగడంలో తప్పు లేదు. పెళ్లి కానంతసేపు మనం ఏ ప్రశ్న వేయచ్చు, పెళ్ళికి ముందు అడగడంలో తప్పు లేదు. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు కదా ఇద్దరు కూడా. ఆ స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకోవాలి, ఆ విధంగా అయిపోతుంది అనమాట. అందుకని ఏంటంటే కనుక కొంచెం పేషెన్స్, కొంచెం ఓపిక, కాస్త దైవభక్తి, ఇల్లాలకు ఉండాల్సిన లక్షణాలు ఈ మూడు ఉంటే చాలమ్మా. ఓకే, ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? రెడ్డి క్యాస్ట్ వెల్ సెటిల్డ్ గర్ల్స్ తీసుకొచ్చాను ఇవాళ స్పెషల్. కానీ రెడ్డి క్యాస్ట్లో 32 సంవత్సరాల అమ్మాయి, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, 200K వస్తోంది, H1B ఉంది, యూఎస్లో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఇవన్నీ మొదటి పెళ్ళివేనండి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ఐఐటి చేసింది అమ్మాయి, 45 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తోంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్, డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి ఎండి డాక్టర్ వరుడుగా కావాలి. అదేవిధంగా కొంతమంది రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు వాళ్ళు బిజినెస్ పీపుల్ని అడుగుతున్నారండి. అందుకని అబ్బాయిలు వాళ్ళు బిజినెస్ చేస్తుంటే క్వాలిఫికేషన్ ఉండి వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేసి 19 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంబీఏ, 100 CR ప్రాపర్టీ ఉంది పాపకి, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 150K, H1B కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 32 సంవత్సరాల పాప, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్, డాక్టరు, 2 లక్షలు వస్తుంది నెలకి. అదే కాకుండా ఒక 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి, సంబంధాల నిమిత్తము మీరు లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే వివాహ సంబంధాల నిమిత్తం మీ యొక్క డీటెయిల్స్ని కనుక పంపించాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మ చెప్పండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మీరు మ్యారేజ్ చేస్తూ ఉంటారు కదా, వారికి కుంభ పరిహారము, ఈ కంబల పరిహారం, అలాంటి వాటికి మీరు పరిహారాలు ఏమైనా చేస్తారా? చేపిస్తూ ఉంటానమ్మా. ఎందుకంటే కుంభ వివాహాలు అంటే కనుక ఇందాక చెప్పాను కదా, అష్టమ కుజ దోషం వలన అష్టమంలో మాంగళ్య దోషాలు ఉంటే కుంభ వివాహాలు చేపిస్తూ ఉంటాం. రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ పడి కాలసర్ప దోషం ఉన్నా కూడా కొంతమంది కుజుడు కూడా నీచ స్థితిలో ఉంటే తప్పనిసరిగా కుంభ వివాహం చేపిస్తూ ఉంటాం. అలాగే అబ్బాయిలకు కూడా
వివాహం అవ్వదు, 35 ఏళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళకు కూడా జాతకంలో ఎప్పుడు కూడా జాతకం చూపించుకుని ఉండరు. వివాహ సంబంధాలకు వచ్చినప్పుడు జాతకం కూడా చూడండి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చూసి ఒకసారి కదలి వివాహం చేపించి ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తే కుదిరిన సంఘటనలు బోల్డు. అదేవిధంగా వివాహాలు కూడా అయిపోయినాయి. ఆ విధంగా కూడా నేను జ్యోతిష్యం నేర్చుకున్నది, చదువుకున్నది కూడా నా యొక్క కస్టమర్స్ దేవుళ్ళ కోసమే. ఓకే, ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైట్, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసింది పాప, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 100K వస్తుంది అమ్మాయి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ ఈ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్, 26 సంవత్సరాలు, ఈఎంఐ రజక క్యాస్ట్లో బీటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, చివరిగా చెప్పండి ఒక మాటలో. పెళ్ళి అంటారు, కొంతమంది ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల చేసుకోవచ్చు, లేదంటే తొందరపడి చేసుకోవచ్చు. కానీ వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక అక్కడే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది అంటారు. వారి దాంపత్య జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వారి దాంపత్య జీవితం అనేది బాగుంటుంది? మ్యారేజ్ బ్యూరో ఫౌండర్గా, ఒక కుటుంబ పెద్దగా, అమ్మగా మీరు చెప్పండి. ఓపిక, పేషెన్స్ చాలా కావాలమ్మా. వివాహం అంటే ఏదో చేసేసుకునేది కాదు. తదుపరి ఏంటంటే వివాహం ముందు వేరు మనుషులు, వివాహం తర్వాత వేరు. నిజస్వరూపాలు అప్పుడే బయటకు వస్తాయి. అందువల్ల ఆడేంటి మగేంటి వాళ్ళు దగ్గర అయ్యి ఒద్దిగ్గా ఉన్నప్పుడు కొత్త చాలా బాగుంటుంది అంటూ ఉంటారు, కొత్త ఒకేలాగా. కానీ తర్వాత ఏంటంటే అసలు స్వరూపాలు వస్తూ ఉంటాయి, వాళ్ళలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ కూడా పాజిటివ్గా తీసుకునే గుండె ధైర్యం మనకు ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే అవతల వాళ్ళకి ఎడ్డవంటే తెడ్డవని దెబ్బలాడితే చాలా ఈజీ ఇడిపోవడం. కానీ ఓపిక పడితే ఆ జీవితం అంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారు, 5 రోజులు 10 సంవత్సరాల పంట అనలా, 100 సంవత్సరాలు అన్నారు. అంటే మనకి నిజంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 120 ఇయర్స్ మనకి ఇచ్చుంటే 100 సంవత్సరాలు భార్యాభర్తలుగా కలిసి ఉండాలని అందరూ కూడా శతమానం భవతి అని దీవిస్తారు. అందువల్ల ఓపిక ఉండాలమ్మా. తర్వాత ఏంటంటే చిన్న చిన్న విషయాలకి పెద్దల్ని గొడవల్లోకి తెచ్చుకోకుండా ఉంటే అసలు గొడవలే పెద్దవవు. థ్యాంక్ యూ అమ్మ, మంచి ప్రొఫైల్స్తో అలాగే వివాహానికి సంబంధించిన ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ అమ్మ. శ్రీమాత్రే నమః. ఇది వాల్టి మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.